సో వీడియో వచ్చేసి ఏంటి అంటే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అది ఎవ్రీవన్ ఎవరైతే ఈ 4 గ్రూప్లలో ఉంటారో అండ్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే వొకేషనల్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఇంట్రడక్షన్ టు క్లాసికల్ బయాలజీ ప్రీవియస్ ఇయర్ 2023 క్వశ్చన్ పేపర్ ఇది. సో ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి క్వశ్చన్స్ ఏంటంటే మీరు కవర్ చేస్తారా లేదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెక్ చేసుకోండి. సో ఆల్మోస్ట్ మన వీడియోస్ని ఎవరు ఫాలో అవుతున్నారో క్లాసికల్ బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్లో మ్యాక్సిమం ఇవన్నీ కవర్ అవుతాయి అండ్ 1 or 2, 3 క్వశ్చన్స్ కొన్ని పెండింగ్ ఉండొచ్చు నాకు తెలిసి. సో అది అండ్ ఇక్కడ వచ్చేసి మనకేంటంటే చాయిస్ బేస్ ఉంది. సో 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 25 మార్క్స్, 9లో ఈజీగా ఉన్నాయి. క్రోమోజోమ్స్ అటెంప్ట్ ఇవ్వచ్చు మనం. సో అది ఇంకోటి సిరికల్చర్ ఉంది, అది అటెంప్ట్ ఇవ్వచ్చు. సో ఫర్టిలైజేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ బేసిక్ లెవెల్ ఉంటాయి కదా, సో ఆ క్వశ్చన్స్. సో మీరేం వరీ అవ్వబల్లే. సో అది అండ్ ఇక్కడ వచ్చేసి సెక్షన్ బి క్వశ్చన్స్. సో వీటిలో ఏంటి అంటే మనం వచ్చేసి ఏంటి అంటే మీరు ఎక్కువ కూడా అవసరం లేదు. మ్యాక్సిమం ఏంటి అంటే 5 క్వశ్చన్లు అటెంప్ట్ ఇస్తే చాలు. 5 క్వశ్చన్లు అటెంప్ట్ ఇస్తే 50 మార్కులు వస్తాయి గైస్. ఏంటి అంటే ఇంకా అది. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్లీ మీరంతా ఏం చేస్తారు, ఈ క్వశ్చన్స్ చూసి ఎన్ని చూసి మీరు భయపడబడలే. సో ఈ క్వశ్చన్స్ ఏమి ఉండవు. మీరు ఏంటి అంటే అన్నిటికీ సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి. సైడ్ హెడ్డింగ్స్కి రిలేటెడ్గా మీకు నచ్చింది రాసుకోండి అండ్ ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఇవ్వండి. ప్రతి వీడియోలో నేను కామన్గా చెప్తున్న పాయింట్ మీరు ఒకటి నోటీస్ చేయొచ్చు. ప్రజెంటేషన్ ఇవ్వండి. కోర్ సబ్జెక్ట్లో ప్రజెంటేషన్, సైడ్ హెడ్డింగ్స్ మాత్రమే చూస్తారు అండ్ డయాగ్రామ్స్ ఆల్సో ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ ఉన్న క్వశ్చన్స్కి డయాగ్రామ్ వేయండి అండ్ డయాగ్రామ్స్ ఉన్న క్వశ్చన్స్ ఒకవేళ మీకు వచ్చిన అండ్ మ్యాటర్ ఉన్న క్వశ్చన్స్ ఏమైనా ఛాన్స్ ఉంటే వేసేయండి. సో డయాగ్రామ్ క్వశ్చన్ మీకు ఈజీ అనిపిస్తే వేసేయండి. సో నో ప్రాబ్లం. అండ్ ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోలు అంటే 1, 4, 5 యూనిట్స్లో క్వశ్చన్స్ చెప్పాను. ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే 1 day బిఫోర్ చాలు. అండ్ ఆ క్వశ్చన్స్తో పాటు ఇంపార్టెంట్ లిస్ట్లో అండ్ ఇప్పుడు సెక్షన్ బిలో క్వశ్చన్స్ ఇవి కవర్ అయినాయా లేవని చెక్అవుట్ ఒకసారి చేసుకోండి. మీకు వెరిఫై చేసుకుంటే నో ప్రాబ్లం. సో అది అండ్ గ్రీన్ కెమిస్ట్రీ అయితే వచ్చి ఎసెన్షియల్ ఆఫ్ కెమిస్ట్రీలో అయితే 3 క్వశ్చన్స్ చాలా అవే వస్తాయి. అప్లికేషన్స్, గ్రీన్ కెమిస్ట్రీ, ఇంకోటి వచ్చేసి ఏదో బాండ్స్ కదా, అదే ఏదో సంథింగ్ ఒక క్వశ్చన్ చెప్పాను. సో ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది, అది మీరు చెక్అవుట్ చేసుకోండి. సో అది ఇక్కడ అన్నీ ఏంటి అంటే నేను అటెంప్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ఏంటి అంటే సైడ్ హెడ్డింగ్స్ మ్యాక్సిమం గుర్తున్నన్నిటి కొడితే చాలు. అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఏంటంటే మీరు 10 మార్క్స్ వచ్చిన క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఒక 2 పేపర్స్ రాస్తానికి ట్రై చేయండి. మీరు ఎక్కువ ఏంటంటే పేపర్స్ నింపడానికి ట్రై చేయండి. 10 మార్క్స్ ఏంటంటే 2.5 పేపర్ రాయండి కుదిరితే. లేకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ రాసి ఇంకా నెక్స్ట్ పేపర్లో వచ్చేసి ఒక హాఫ్ రాయండి. సో ఎనఫ్ అంతే. ఇంకా ఈ 5 మార్క్స్ వచ్చేసి మాత్రం 1 పేజ్ రాయండి. 1 పేజ్ అంటే ఫ్రంట్ ఒక హాఫ్ రాయండి అండ్ బ్యాక్ ఏమైనా ఛాన్స్ ఉంటే ఇంకో క్వశ్చన్ రాయండి. క్వశ్చన్ పేపర్ వెనక ఫ్రంట్ బ్యాక్ ఒక 5 మార్క్స్ ఫ్రంట్, ఇంకో 5 మార్క్స్ బ్యాక్ అలా రాయండి క్వశ్చన్ పేపర్లో. సో ఎనఫ్ ఇంతవరకు సరిపోద్ది. ప్రిపరేషన్ అయితే మీరు ఏంటి అంటే మ్యాక్సిమం 3 యూనిట్స్ చదువుకోండి. 1 day నైట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఏంటి అంటే 3 యూనిట్స్ చదువుకోండి చాలు. ఎక్కువగా అవసరం లేదు పాస్ అవుతానికి. ప్రజెంటేషన్ బాగా ఇవ్వండి. అది ఎన్ని క్వశ్చన్లు అయినా కానీ, ఈజీ క్వశ్చన్లు ఎన్నైనా కానీ ప్రజెంటేషన్ బ్లాక్, బ్లూ, పెన్సిల్, స్కేలు అన్నీ తీసుకుని వెళ్ళండి. పర్ఫెక్ట్గా రాయండి. వచ్చిన క్వశ్చన్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి, రాని క్వశ్చన్స్ని లాస్ట్లో స్టార్ట్ చేయండి. సో ఇంతవరకు చాలు. అండ్ ఇది నేనైతే నా ఒక ఎగ్జామ్స్ అప్పుడు నేను యూజ్ చేసింది అయితే నా రైటింగ్ కానీ ఈ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, సో ఏంటి ప్రజెంటేషన్ బాగా ఇవ్వడం కానీ, సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం, లోపల ఇంకా మనకి నచ్చిన మ్యాటర్ రాసేసుకోండి. సో సరిపోద్ది. సో ఇది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే మాత్రం లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలుస్తుంది. సో అది ఈరోజు వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.